హలో అండి. అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయేది చాలా స్పెషల్ అండి. క్రిస్మస్ పండుగకు తీపి లేకపోతే ఆ ఆనందమే వేరుగా ఉండదు కదా. కేకులు, కుకీస్ మాత్రమే కాదు, మన సాంప్రదాయంలో ఆరోగ్యంతో పాటు రుచిని కలిపిన ఒక అద్భుతమైన స్వీట్ ఉంది. అదే సొరకాయ హల్వా అండి. ఈ క్రిస్మస్లో మీ ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలా హెల్తీగా ఉండే స్వీట్ కావాలంటే ఈ సొరకాయ హల్వా తప్పకుండా ట్రై చేయాలి. సొరకాయ చాలామంది దీన్ని కూరల్లో మాత్రమే వాడతారు. కానీ మీకు తెలుసా, సొరకాయతో చేసే హల్వా రుచిలో రాజులా, స్వీట్లా ఉంటుంది. సొరకాయ శరీరానికి చల్లదనం ఇస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వేసవిలోనే కాదు, పండుగల సమయంలో కూడా చాలా మంచిది. ఈ విధంగా సొరకాయ పీల్ అంతటిని నీట్గా చెక్కేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సొరకాయను మొత్తంగా నీట్గా పీల్ తీసుకొని ఇప్పుడు మనం వీటిని కొన్ని పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు సొరకాయ చాలా లేతగా ఉందండి. మాకు తెలిసిన వారి పొలంలో పండిన సొరకాయ చాలా అంటే చాలా లేతగా ఉంది. చూడండి, ఈ విధంగా పీసెస్ అయితే మనం కట్ చేసుకోవాలి. క్రిస్మస్ అంటే ప్రేమ పంచుకోవడం, ఆనందం, తీపి పంచుకుంటూ మన వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడటం నిజమైన పండుగ ఆనందం. అందుకే ఈసారి బయట కొనుక్కున్న స్వీట్లకు బదులు ఇంట్లోనే తయారు చేసిన సొరకాయ హల్వాతో క్రిస్మస్ జరుపుకుందామా? ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజ భాగాన్ని మనం వేరు చేసుకోవాలి. ఇప్పుడు తురుంబట్టే తీసుకొని ఇలా ఈ విధంగా తురుమైతే పట్టుకోవాలండి. ఇది నేను వేరే ఉరుసులో తీసుకున్నానండి. చాలా బాగా తురుము పడుతుంది. మన స్టీల్ దానికన్నా ఇదే బాగుంటుంది. చూడండి, ఒకసారి తురుము చూపిస్తాను ఎలా ఉందో. చాలా బాగుంటుందండి. సేమియా విధంగా వచ్చేస్తుంది ఈ తురుము అయితే. ఈ విధంగా మొత్తాన్ని మనము తురుము అయితే పట్టేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో తురుము అయితే. మనకు హల్వాకి ఈ విధంగా మొత్తంగా తురుము అయితే పెట్టుకోవాలి. నాకైతే మొత్తం ఒక 1 కిలో సొరకాయ తురుము అయితే వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. ఈ కుక్కర్ వేడయ్యేంత వరకు మనము వేడైన తర్వాత ఇందులోకి మనం నెయ్యి అయితే వేసుకోవాలండి. 2 టీ స్పూన్ల నెయ్యి అయితే నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఊహించండి, నెయ్యి సువాసన, పాలలో మరిగిన సొరకాయ మృదుత్వము, పంచదార తీపి, జీడిపప్పు, కిస్మిస్ క్రంచ్, ఒక ముక్క నోట్లో పెట్టుకుంటే మెల్లగా కరిగిపోతూ ఇంకొంచెం కావాలి అని అనిపించే రుచి. ఇదే నిజమైన హోమ్ మేడ్ స్వీట్ మ్యాజిక్ అండి. చూడండి, ఇప్పుడు నెయ్యి వేడెక్కింది. ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నానండి. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మనకు మాడిపోతాయి డ్రై ఫ్రూట్స్ అనేటివి. మనకు నిదానంగా కలర్ అనేటివి చేంజ్ అవుతాయి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఫ్లేమ్ పెట్టామంటే మనకు మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది. మొత్తం హల్వా టేస్టే మారిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకు లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తున్నాయి కదా. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేసేయాలండి. ఇలా వచ్చేసిన తర్వాత మనం వీటిని అయితే ఒక సపరేట్ గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ని వేరైతే చేసేసుకుందామండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో నేను ఈ తురుము అయితే వేసేసుకుంటానండి. మనకు చాలా ఎక్కువ నెయ్యి తినే వాళ్ళైతే వేసుకోండి, స్వీట్ అయితే బాగుంటుంది నెయ్యి ఎక్కువ వేయడం వల్ల. చూడండి, ఈ తురుమును అయితే నేను ఈ కుక్కర్లోనే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా తురుమునంతటిని కుక్కర్లో వేసేసుకోవాలంటే జస్ట్ 10 మినిట్స్లో అయితే మనకు ఈ కుక్కర్లో హల్వా అయితే ప్రిపేర్ అవుతుందండి. చాలా ఎక్కువ
ఎక్కువ సమయం కూడా తీసుకోదు. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే చూస్తే మీరు హల్వా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోగలరండి. చాలా అంటే చాలా రుచిగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఒక్కసారి మొత్తం పైకి కిందికి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక టీ గ్లాస్ పైన పాలైతే యాడ్ చేసుకోవాలండి. చూడండి, కొద్దిసేపు అలా మగ్గించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చూడండి టీ గ్లాస్ పైన పాలైతే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు చాలండి, ఎనఫ్. ఈ పాలు మనకు సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఎక్స్ట్రా వాటర్ కానివ్వండి ఏవి మనము యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక్కసారి మనం కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూతనైతే పెట్టేసి ఈ విధంగా మనం కుక్కర్ మూతనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు సొరకాయ ఒక 2 విజిల్స్ అయితే వస్తే సరిపోతుందండి. సొరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. కడుపు సమస్యలు తగ్గుతాయి, శరీరానికి చల్లదనం ఇస్తుంది, పిల్లలు పెరుగుదలకు అవసరమైన పోషకాలు ఉంటాయి, వృద్ధులకు జీర్ణక్రియ సులభంగా అవుతుంది. ఎక్కువ ఆయిల్ లేకుండా దీన్ని మనము చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చండి. చూద్దామండి, 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. చూడండి, చాలా బాగా ఉడికిపోయింది సొరకాయ. ఇంకొక 5 మినిట్స్లో మనకు హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్న సొరకాయ తురుములో మనము ఇప్పుడు షుగర్ని అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు నేను షుగరు మీకు చూపిస్తున్న ఒక గ్లాస్, ఈ గ్లాస్ కొలతతో వేస్తున్నాను. ఇది 1/4 కిలో ఉంటుందండి. దీన్ని నేను 1.5 గ్లాస్ అయితే వేసుకుంటున్నాను 1 కిలో సొరకాయ తురుముకు. చూడండి, 1.5 గ్లాస్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చక్కెరని కూడా చాలా బాగా మొత్తం కలిపేసుకోవాలి. అంతా కలిసిపోయేటట్లుగా కలిపేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనము కలిపేసుకోవాలి. ఈ సొరకాయ అందుకేనండి హెల్తీ స్వీట్ ప్లస్ ఫెస్టివల్ స్వీట్ 2 కలిపి అద్భుతమైన వంటకం అండి. అసలు బయట దొరికే స్వీట్లలో ఎన్ని కలర్స్ ఉంటాయో, ఎన్ని కెమికల్స్ ఉంటాయో మనకు తెలియదు. కానీ ఇంట్లో చేసిన సొరకాయ హల్వాలో మన ప్రేమ ఉంటుంది, మన శ్రద్ధ ఉంటుంది, మన ఆరోగ్య జాగ్రత్త ఉంటుంది. ఇదే అమ్మ చేతి వంట ప్రత్యేకత అండి. చూడండి, ఈ విధంగా షుగర్ అయితే మనకు మెల్ట్ అయిపోయి ఇది సొరకాయలో కలిసిపోయి ఉడుకుతోంది. ఈ విధంగా మనము ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను ఇంకొక 1/2 స్పూను నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యి యాడ్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ మనము ఈ నెయ్యి కరిగేంత వరకు ఉడికించుకోవాలి హల్వాను. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనము మళ్ళీ ఇందులోకి సువాసన కోసము యాలకలను అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక 3 యాలకల్ని నీట్గా పొడి చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇది మొత్తంగా కలిపిన తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందామండి. పిల్లలు సాధారణంగా కూరగాయలు తినడానికి ఇష్టపడరు కదండి, కానీ సొరకాయ హల్వా చేస్తే మాత్రము ఇంకా ఇవ్వమ్మా అంటారు. ఇది ఒక మంచి ట్రిక్ కూడా. పిల్లలకు తెలియకుండానే హెల్తీ ఫుడ్ ఇచ్చినట్లు అవుతుంది. క్రిస్మస్ రోజున ఇంట్లో దీపాలు వెలిగించి మంచి సంగీతం పెట్టుకొని ఈ సొరకాయ హల్వా వడ్డిస్తే ఆ ఫీలింగ్, ఆ ఆనందం డబ్బుతో కొనలేం కదండి. ఇప్పుడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇది మీ ఆప్షనల్ అండి, మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అండి, స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా హల్వా అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఫుడ్ కలర్ కలిసేంత వరకు నీట్గా కలిపేసుకోవాలి మనము. చూడండి, హల్వా ఎంత బాగా కనిపిస్తుందో మనకు. చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా ఇతరులకు కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఈ స్వీట్ ఈ పండుగ రోజు వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ట్రై చేయాలి. నా కామెంట్ అయితే పెట్టాలి. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని
చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి హల్వా అయితే మనకు రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి హల్వా రెడీగా ఉంది. చాలా బాగొచ్చిందండి. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంది మనకు. చూడండి హల్వా అయితే సర్వ్ చేసుకుంటున్నాము. ఈ హల్వాను వెచ్చగా తింటే రుచి ఇంకాస్త పెరుగుతుంది. ఫ్రైగా డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేస్తే చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి. హలో అండి. ఈ క్రిస్మస్‌లో మీ కుటుంబానికి, మీ స్నేహితులకు, మీ పిల్లలకు ఆరోగ్యాన్ని తీపిగా పంచండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇప్పుడు వీటిని డ్రై ఫ్రూట్స్‌తో మనము గార్నిష్ అయితే చేసుకుందామండి. చూడండి ఒక్కసారి టెక్స్చర్ చూడండి ఏ విధంగా వచ్చిందో మనకు. చాలా అంటే చాలా రుచిగా ఈ పండుగకు మీకు చాలా మంచి అనుభూతి అయితే ఈ స్వీట్ అయితే ఇస్తుందండి. బయట కొన్న స్వీట్స్‌కి వెయ్యింతల రెట్లు ఇది మనకు చాలా ఆరోగ్యము ప్లస్ మన చేత్తో మనం చేసింది కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి. డ్రై ఫ్రూట్స్ అయితే మనము గార్నిష్ అయితే చేసుకున్నామండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఒకసారి తిని ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ అయితే పెట్టండి. చాలా బాగుంటుందండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈ పండుగ మీ ఇంట్లో చాలా ఆనందాలు మిగిల్చాలని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.